హాయ్ గైస్, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ప్రెసెంట్ అయితే నేను హైదరాబాద్లో హాస్టల్లో ఉన్నాను. సో ఇప్పుడైతే మీకు హాస్టల్ వ్లాగ్ వస్తుంది. ఈ డ్యాన్స్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఇక్కడ బతుకమ్మ ఆడుతున్నారనమాట హాస్టల్ సరౌండింగ్స్లో. నేను మా ఫ్రెండ్ డిన్నర్ చేసేసి అలా బయట తిరుగుదాం కాసేపు అని చెప్పి అట్లా వాకింగ్ అని వచ్చినాము. అప్పుడు ఇక్కడ వీళ్ళు ఆడుతున్నారు అనమాట బతుకమ్మకి. అంటే మరి అందరూ బాగా రెడీ అయ్యి అట్లా బతుకమ్మకి ఆడడానికి అట్లేం కాదు, కానీ సమ్ లైక్ గార్బా టైప్లో అట్లా డ్యాన్స్ ఇస్తున్నారు అనమాట. జస్ట్ ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇక్కడ కొద్దిసేపు అలా రికార్డ్ చేసేసి తర్వాత మేము కూడా జాయిన్ అయినాము. అంటే నాకేం రాదు పెద్దగా, అంటే మా సైడ్ ఇట్లా ఏమి వేయరు. సో బతుకమ్మ కానీ ఇట్లా ఏమి వేయరు, నవరాత్రులు మాత్రమే జరుపుకుంటాము. సో కొంచెం మనకు కూడా ఇంట్రెస్ట్ ఉందన్నమాట. అంటే ఎప్పుడు వేయలేదు కదా, ఇది ఒక ఎక్స్పీరియన్స్, ఒకసారి వేద్దాం, మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఛాన్స్ అన్నట్టుగా వాళ్ళతో వేద్దాం అనుకున్నాయి. మనకి స్టెప్స్ రాకపోయినా సరే ఏదో ఒకటి అట్లా వేసేద్దామని తర్వాత నేను కూడా జాయిన్ అయినాను. ఊరికే టీవీలో చూసేదే కానీ మనకేం పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు. అంటే టీవీలో కానీ ఫోన్లో చాలా చూసాం కదా గార్బా డ్యాన్సెస్ కానీ, చాలా బాగుంటాయి. నాకైతే అసలు గూస్ బంప్స్ వస్తాయి ఆ డ్యాన్స్ చూడగానే, ఎట్లేస్తారా బాబు అని చెప్పి. హైదరాబాద్లో కూడా కొన్ని ప్లేసెస్లో ఇట్లా గార్బా చేయడానికి వెళ్ళొచ్చు. మనం దసరాకి హైదరాబాద్లో ఉంటే ఖచ్చితంగా మీకు వెళ్ళి చూపించేదాన్ని. ఎంట్రీ ఫీజు కూడా ఉంది అనుకుంటా. Ono lepo. No, rada lagi. సో అలా అనమాట, ఏదో వచ్చి రాని డ్యాన్స్ వేసేసి వచ్చినాను. అదొక ఎక్స్పీరియన్స్ లేండి. సో అది కూడా ట్రై చేయాలనుకున్నాను, ట్రై చేసేసినాను. తను వచ్చేసి నా చిన్నప్పటి ఫ్రెండ్ అనమాట. అంటే మేము పుట్టి పెరిగినప్పటి నుంచి ఇంటి పక్కనే ఉంటారనమాట. సో అలా నైబర్స్ అనమాట. ఇంకా ఒక గ్యాంగ్ లేండి మాది. సో తను నేను ఒక రూమ్లో అయితే ఉన్నాము. సో ఇంకా తను వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతుంటే నేను కూడా అట్లా మాట్లాడుతున్నాను, వాళ్ళ అక్కతో మాట్లాడుతున్నాను అనమాట. సో అందరం మేము ఫ్రెండ్స్ లేండి. సో ఇంకా కలిసి చదువుకోవడం, ఆడుకోవడం అలా అనమాట మేము. ఇంకా ఇది వచ్చేసి ఆ తర్వాత రోజు నేను ఆఫీస్ నుంచి ఇంకా బయలుదేరినాను. సో నాకు యాక్చువల్లీ అసలు వ్లాగ్ రికార్డ్ చేద్దామనే థాటే లేదు, కానీ ఇంకా సడన్గా అన్ని క్లిప్స్ తీసుకుందాము అండ్ హాస్టల్ ఏరియాస్ కూడా చూపిద్దాం అనుకున్నా. అండ్ మోస్ట్లీ ఇంకా గచ్చిబౌలి అంటే ఇంకా అందరూ ఎక్కువ తిరుగుతూనే ఉంటారు. సో నాకు వీడియో రికార్డ్ చేయడానికి ఇబ్బంది అనిపించింది. సో నేను ఆఫీస్కి నుంచి అంటే వచ్చే టయానికి కొంచెం బాగా ప్రశాంతంగానే ఉంది, అందుకు ఇట్లా రికార్డ్ చేసిన అనమాట. ఇంకా హాస్టల్స్ అంటారా, నేను ఏమనుకున్నా ఇక్కడికి వచ్చిన తర్వాత చూద్దాం ఇంకా వేరే హాస్టల్స్ కూడా అనుకున్నా, కానీ అక్కడ హాస్టల్స్ చూసేసరికి అమ్మో ఏదో ఒకటి చెరిపోదాంరా బాబు అనే ఫీలింగ్ వస్తుంది. నేనైతే లిటరల్లీ ఒక్క హాస్టల్ కూడా చూసుకోలేదు. అంటే వేరే హాస్టల్స్ కూడా ఎలా ఉంటాయి, కాస్ట్ ఎట్లుంది, రూమ్స్ ఎట్లా ఉన్నాయి అట్లా చూసుకుందాం అనుకున్నా. బట్ ఏదో ఒకటి చేరిపోతే బాగుంటుందిలే అనిపిస్తుంది అనమాట అక్కడికి వచ్చాక. అండ్ నేను ఉంటున్న హాస్టల్ అయితే ఇది ప్రజెంట్. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే వేరే హాస్టల్స్లో కూడా నేను ఉన్నాను కదా, సో కంపేర్డ్ టు దోస్ హాస్టల్స్ నాకు దీంట్లో అయితే చాలా నచ్చింది. కడుపు నిండా తిన్నాను అనమాట ఉన్న 3 days. ఇంకా ఇక్కడైతే ఈ లిఫ్ట్తో పెద్ద ఇబ్బంది, అసలుకి మెయింటెనెన్స్ లేదు, ఏం లేదు. అది ఏమో స్టక్ అయిపోతుంది. నేను ఫస్ట్ ఫ్లోర్కి నొక్కితే అది పోయి 3rd floorలో దింపింది. మేబీ బటన్ సరిగ్గా తీసుకున్నట్టుంది. నేను అనుకున్నా అరే ఫస్ట్ ఫ్లోర్ మెట్లెక్కిపోయినా అయిపోయేది అని చెప్పేసి. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ నాది, కానీ 3rd floor పోయి మళ్ళీ కిందికి వచ్చేసిన. ఏందే లిఫ్ట్
నాది ఫస్ట్ ఫ్లోర్ అయితే థర్డ్ ఫ్లోర్ నిన్న థర్డ్ ఫ్లోర్కి పోయి మళ్ళీ 2 ఫ్లోర్స్ కిందికి దిగి వస్తున్నా. చీకటి రాజ్యం అంటే మళ్ళీ అదే లిఫ్ట్లోనే కిందికి రావచ్చు కానీ బట్ దాని గురించి తెలిసిన తర్వాత మళ్ళీ ఆ సాహసం చాలా అనిపించలేదు. యాక్చువల్లీ ఏమైందంటే ఆ ముందు రోజు ఆ హాస్టల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పిల్లలు ఆ లిఫ్ట్లో ఇరుక్కుపోయినారు అనమాట. అంటే లోపల డోర్ సగం ఓపెన్ చేసేసుకున్నారు, అది సరిగ్గా పడట్లేదు అనమాట ఆ డోర్ లోపలిది. వాళ్ళు ఇంకా అసలు ఏడుస్తూనే ఉన్నారు, ఏం అంటే స్టక్ అయిపోయినారు మధ్యలోనే. సో ఇంకా వాళ్ళని కొంచెం ప్రశాంతంగా ఉంచి నేను ఆ లోపల డోర్ వేసేయండి, ఆ లోపల డోర్ వేసేస్తే ఇది కిందికి పోతుంది, అప్పుడు బయటికి రావచ్చు ఏదో అట్లా ఇట్లా చేసి వాళ్ళని బయటికి తీసుకొచ్చిన. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళ ఫేస్లో ఆ స్మైల్ చూసేసరికి. అండ్ ఇప్పుడైతే మేము షాపింగ్కి అయితే వెళ్తున్నాము. అండ్ మా రూమ్లో ఇంకో అమ్మాయి ఉంటుంది, తను నార్త్ ఇండియన్ అనమాట, మధ్యప్రదేశ్. సో ఆ నెక్స్ట్ డే తను గార్బా డ్యాన్స్కి వెళ్తుంది అనమాట. సో దానికోసం షాపింగ్ అని చెప్పి ఈ నార్బిట్ మాల్కి వచ్చినాము. అంటే తను ఏదో వీడియోలో చూసిందంట ఈ నార్బిట్ మాల్లో కొంచెం ట్రెడిషనల్గా గార్బా టైప్ అలాంటివి ఉన్నాయి అని షాపర్ స్టాప్లో. సో దానికోసం అని వచ్చినాము. అండ్ నేనైతే మాల్కి రావడం ఫస్ట్ టైం, ఇది ఎప్పుడు వెళ్ళలేదు. ఈసారి అయితే ఏదో అంటే ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయలేదు, తను హడావిడిలో ఉండే. అండ్ మేము కూడా జస్ట్ సెలెక్షన్ కోసం అట్లా వెళ్ళినాం. మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు ప్రశాంతంగా మొత్తం అన్నీ కవర్ చేసేస్తాను. ఇప్పుడైతే జస్ట్ ర్యాండమ్గా వీడియో తీసినాను. అండ్ వాళ్ళైతే షాపింగ్ అంటే ఇక్కడైతే అన్ని కాస్ట్లీ అసలుకి. నార్బిట్ మాల్లో ఏ మాల్లో అయినా కానీ కాస్ట్లీయే లేండి, అది నాకు అర్థమైపోతుంది. దాని బదులు మనం ఈ బేగంపేట, అమీర్పేట అక్కడ స్ట్రీట్ షాపింగ్ చేయడమే బెటర్ అనిపిస్తుంది, అంత కాస్ట్ పెట్టి కొనే బదులు. అసలు లిటరల్లీ ఆ బట్టలు చూడగానే నాకు ఆ కాస్ట్ చూడగానే షాక్ అసలు. అండ్ ఇక్కడైతే మేకప్ రిలేటెడ్ ఉన్నాయి. అండ్ మనం ఫ్రీగా టెస్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. మేకప్ అంటే మన స్కిన్ లెవెల్కి తగిన మేకప్ ఫౌండేషన్స్ కానీ ఉంటాయి కదా కోడ్స్, అవి అలా మనం ట్రై చేయొచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడైతే ఒక గాగ్రా బాగా నచ్చింది కానీ అది వచ్చేసి 7,000 ఉంది. ఇందాక చూపించాను కదా మెరూన్ రెడ్ కలర్లో. సో చాలా కాస్ట్ ఉన్నాయన్నమాట, బట్ క్వాలిటీ చాలా బాగున్నాయి, క్వాలిటీ అయితే బాగుంది. అండ్ ఇదైతే సేమ్ ఇవి ఇప్పుడు ట్రెండింగ్ కదా ఇలా ఆలియా కట్ మోడల్లో ఫుల్ స్లీవ్స్ వచ్చేసి. సో ఇదైతే చాలా నచ్చింది డ్రెస్, కానీ కాస్ట్ చూస్తే మీకు దిమ్మ తిరిగిపోతుంది. 5,000 ఉందన్నమాట ఈ ఒక్క టాప్ మాత్రమే. ఇది సెట్ అనుకుంటా, ఫుల్ ఓవరాల్ చున్నీ విత్ ఎవ్రీథింగ్ వస్తుంది. ఏవో నాకు నచ్చినవి కొన్ని అట్లా రికార్డ్ చేసినాను. అండ్ ఇక్కడైతే కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని ట్రై చేద్దాం అనుకున్నా, తీయడానికి ట్రై చేస్తుంది కానీ అవి రావట్లేదు అనమాట. అంటే అలా స్టిక్ అయిపోయినాయి. సో మన వల్ల కాదులే అని చెప్పేసి మళ్ళీ ఇంకా పక్కకు వచ్చేసినాము. తనేమో మమ్మల్ని సెలెక్షన్ కోసం తీసుకొచ్చింది, కానీ మేమేమో మా సెలెక్షన్స్ మా షాపింగ్లో పడిపోయినాము. అండ్ నేనైతే ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ మేకప్ మనం టెస్ట్ కూడా చేసుకోవచ్చు. టెస్ట్ చేసిన తర్వాత మనకి స్కిన్ లెవెల్కి అంటే స్కిన్ టోన్కి తగిన ఫౌండేషన్స్ కానీ కన్సీలర్ కానీ ఏదైనా మనం పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఫ్రీగా టెస్ట్ చేయించుకోవచ్చు. అండ్ ఇక్కడ వాళ్ళు ఉంటారనమాట, ఫ్రీగా మనకి మేకప్ కూడా వేస్తారు. నేను చూస్తున్నాను అనమాట, లైక్ నేను ఆన్లైన్లో చూసినా కానీ ఆన్లైన్లో మనకి మన స్కిన్ టోన్కి తగిన ఫౌండేషన్ కలర్ కానీ అంటే ఎగ్జాక్ట్గా తెలియదు. నేను వాడుతున్నాను కానీ అంటే నేను వాడుతున్నా కాబట్టి నాకు కొంచెం ఐడియా ఉంది నా స్కిన్ లెవెల్కి ఏది సరిపోతుంది అని. కానీ ఎవరైతే ఫస్ట్ బిగినర్గా ట్రై చేయాలనుకుంటున్నారో ఫౌండేషన్స్ కానీ అలా వాళ్ళకి బేసిక్ ఐడియా ఏమి ఉండదు కదా. సో ఇలా వచ్చి మీరు ఫస్ట్ టెస్ట్ చేసుకోండి. నాకైతే ఫౌండేషన్ నా స్కిన్ టోన్కి ఏ ఫౌండేషన్ అనేది నాకు ఐడియా ఉంది, బట్ ప్రైమర్కి వచ్చేసి ఏ ప్రైమర్ యూజ్ చేస్తే బాగుంటుంది, ఏ కన్సీలర్ యూజ్ చేస్తే బాగుంటుంది, అది కొంచెం కన్ఫ్యూజన్ ఉండేదన్నమాట. చాలా డేస్ నుంచి నేను పర్చేస్ చేయాలనుకుంటున్నాను ఆన్లైన్లో, కానీ ఈ క్లారిటీ లేదు. సో ఇక్కడైతే ఇంకా అంటే ఆ క్లారిటీ వచ్చేసింది అనమాట నాకు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఎవరికైనా మేకప్ ఇంట్రెస్ట్ ఉన్నా అండ్ మేకప్ వేసుకోవాలని ఉంటుంది ఆబ్వియస్గా అమ్మాయిలకి. సో ఆ ప్రోడక్ట్స్ ఏంటంటే కాస్ట్లీ ఉంటాయి అనమాట, 300-400 అలా ఉంటాయి. అది మనం పర్ఫెక్ట్ షేడ్ కొనుక్కోకుండా వేరే షేడ్ కొనుక్కొని మళ్ళీ ఆ రిటర్న్ ఎక్స్చేంజ్ అది కుదరక ఊరికే మనీ వేస్ట్ అయిపోతుంది కదా. సో ఇట్లా మనం ట్రై చేసుకొని కొనడం బెటర్ అని నా ఒపీనియన్ అనమాట. సో అందుకు ఇలా నేను అంటే నాకు యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి ఇక్కడ ఒక ఫ్రీగా మేకప్ ట్రై చేసుకొని నేను తర్వాత పర్చేజ్ చేసుకుందామని డిసైడ్ అయ్యి ఇట్లా చేసినాను అనమాట.
సో ఆయన ఏదో ట్రై చేసినాడు, ఇలా వచ్చిందనమాట. ఇంకా ఆయన ప్రాపర్గా వేయలేదు, అంటే అప్పర్ లిప్ పైన ఇంకా అక్కడ కూడా మేకప్ వేయాలి, కానీ అక్కడ ఏమి వేయలేదు, అంటే అక్కడక్కడ ప్యాచెస్ అట్లా ఉందనమాట. ఇంకా ప్రాపర్గా మనం వేసుకుంటే బాగుంటుంది. సో పాపం వాళ్ళైతే షాప్ అంతా తిరిగి వచ్చేసినారు, నేనేమో మేకప్ దగ్గరే కూర్చున్నాను. వాళ్ళకైతే ఏమీ దొరకలేదనమాట. ఇంకా ఎన్నికి రిటర్న్ వచ్చేసినాము. రిటర్న్ అంటే ఇనార్బిట్ మాల్ నుంచి మాత్రమే రిటర్న్, కానీ తర్వాత మళ్ళీ మేము సౌత్ ఇండియా షాపింగ్ మాల్, చందన బ్రదర్స్, అమ్మో చాలా తిరిగినాము. అసలుకి లిటరలీ ఫుల్ టైర్డ్ అయిపోయినాం. అంటే రూమ్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 10 అయ్యింది, 10-10:30 అయింది. తర్వాత ఇంకా భోజనం చేసేసి నేనైతే ఇంకా ఇక్కడ మేకప్ గురించి చూసుకుంటున్నాం, మేకప్ ఎట్లా వేసినాడా అని చెప్పి. అంత కష్టపడేసినాడు కదా, వచ్చిన వెంటనే మళ్ళీ కడుక్కోబుద్ధి కాలేదు మొహము. సో అందుకు ట్రై చేసుకుంటూ కొన్ని వీడియోస్, అంటే వీడియో క్లిప్స్ అట్లా రికార్డ్ చేసుకుంటూ ఉన్నాను. పర్లేదు, బాగానే వచ్చింది తర్వాత. సో అదనమాట ఇవాళ వీడియో. అండ్ నెక్స్ట్ డే మేము హైదరాబాద్ నుంచి నంద్యాలకు వెళ్తున్నాము. సో అదొక పెద్ద యుద్ధం అనే చెప్పాలి. సో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అసలు ఏం జరిగింది, ఏంది, నా తిప్పలు, నా పాటలు అన్నీ చూపిస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, హ్యాపీ దసరా.